ఎవ్రీవన్, ఈ వీడియోలో శ్రీనాథుడు రచించిన రచనలు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సాహిత్యం పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో అలాంటప్పుడు శ్రీనాథుడు రచనల గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. అయితే శ్రీనాథుడు రచనలుగానే మనము శ్రీనాథుడు రచించిన రచనలు అని చెప్పేసి చదువుతాం కదా, మనకు ఎక్కువ గుర్తుకుండవు. సో దానికి కోడ్ రూపంలో ఏంటి శ్రీనాథుడు రచన అని చెప్పేసి చూద్దాము. పల్నాటి వీరుడు భీమ అనే అతను, పల్నాటి వీరుడు ఎవరు? భీమ, శివరాత్రికి వాహనంపై కాశీలోని హరుని దగ్గరికి వెళ్తాడనమాట. సో హరుని దగ్గరికి వెళ్ళి చిల్లర ధనాన్ని వేశాడు. ఇది సో పల్నాటి వీరుడు భీమ శివరాత్రికి వాహనంపై కాశీలోని హరుని దగ్గరికి వెళ్ళి చిల్లర ధనాన్ని వేశాడు. సింపుల్ స్టోరీ అనమాట. పల్నాటి వీరుడు ఎవరు అంటే భీమ. భీమ అనే అతను శివరాత్రి రోజు ఏం చేస్తాడంటే వాహనంపై కాశీలోకి వెళ్తాడన్నమాట. కాశీలోని ఎవరిని కలవడానికంటే హరుని దగ్గరికి వెళ్తాడు. హరుని దగ్గరికి వెళ్ళి చిల్లర ధనాన్ని వేశాడు. ఇది పాయింట్ అనమాట. ఇక్కడ పల్నాటి వీరుడు అంటే ఏంటిదంటే పల్నాటి వీర చరిత్ర. ఇతను రచించిన రచనలు, శ్రీనాథుడు రచించిన రచనలు. పల్నాటి వీరుడు అంటే పల్నాటి వీర చరిత్ర. భీమ అంటే భీమేశ్వర పురాణం అనమాట. భీమేశ్వర పురాణం. శివరాత్రికి అంటే శివరాత్రి మహత్స్యం అనమాట. శివరాత్రి మహత్స్యం. వాహనంపై అంటే శాలివాహన. శాలివాహన సప్తశతి. శాలివాహన సప్తశతి రచించినది ఎవరు అంటే శ్రీనాథుడు. సో వాహనంపై అంటే శాలివాహన సప్తశతి. ఇక కాశీలోని హరుని దగ్గరికి వెళ్తాడు కదా. సో కాశీలోని అంటే కాశీఖండం అనమాట. సో కాశీఖండం ఇతను రచించాడు. అలాగే హరవిలాసం ఈ శ్రీనాథుడు రచించాడు. అలాగే చిల్లరరాలు ఇతను రచించాడు అనమాట. చిల్లర అంటే చిల్లరరాలు. ధనాన్ని అంటే ధనాన్ని వేశాడు కదా. సో ధనాన్ని అంటే ధనుంజయ విజయం అనమాట. సింపుల్ అనమాట. పల్నాటి వీరుడు, పల్నాటి వీర చరిత్ర. భీమేశ్వర పురాణం. శివరాత్రి అంటే శివరాత్రి మహోత్సవం. వాహనంపై అంటే శాలివాహన సప్తశతి. కాశీలోని అంటే కాశీఖండం. హరుని అంటే హరవిలాసం. సో చిల్లర అంటే చిల్లరరాలు. ధనాన్ని అంటే ధనంజయ విజయం అనమాట. ఇవి శ్రీనాథుడి యొక్క రచనలు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. అలాగే తెలంగాణ హిస్టరీ, ఈ ఎకనామిక్ క్లాసెస్ లేట్ అయ్యాయి కదా, అవి చాలా తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొంచెం నేను వేరే వర్క్ బిజీలో ఉండే అనమాట. సో అందుకే కొంచెం లేట్ అయ్యింది. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కంప్లీట్